ప్రకృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహం, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపట్టణం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 100వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. శివ శివ, ఇది నిన్న కథ పూర్తయింది. త్రిఅర్థికావ్యంలో ఉన్నటువంటి 3 కథలు కూడా నిన్నటితో పూర్తయినాయి. ఇవాళ ఆశ్వాసాంత పద్యం. ఈ ఆశ్వాసాంత పద్యాలు కూడా 2-3 ఉన్నాయి. అలాగే చివరిలో మంగళం దాకా ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి, చూద్దాం. శివ శివ రాతి రాతి శ్రిత జీవన జీవన యాత్మయాత్మ బాంధవధవ రాజిరాజిత పదావర పదావర దావర ధీర ధీర దీనవన వసంత సంతత సునందన నందన భానుభాను గౌరవరవ కాండకాండద నిరంజన రంజన కాయ కాయజా. ఆశ్వాసాంతంలో ఒక 2 పదాలు, రెండు పదాలు వెంటనే మళ్ళీ చాలాసార్లు వచ్చినాయి. ఇందులో శివ శివ, రాతి రాతి, జీవన జీవన, యాత్మయాత్మ, ఇలా పద్యం అంతా నడిచింది. విభజించినప్పుడు ఆ జాగ్రత్తగా దాన్ని విభజించుకోవాల్సి ఉంటుంది. చూద్దాం, ఇంకొకసారి చదువుతాను. శివ శివ రాతి రాతి శ్రిత జీవన జీవన యాత్మయాత్మ బాంధవధవ రాజిరాజిత పదావర దావర ధీర ధీర దీనవన వసంత సంతత సునందన నందన భానుభాను గౌరవరవ కాండకాండద నిరంజన రంజన కాయకాయజా. ఇది పద్యం. ఇందులో శివ అంటే శుభమైన, శుభప్రదమైన అని. శుభప్రదము ఒకటి. శివ అన్నప్పుడు అది. శివరాతి, రాతి వరకు, 2 రాతి అన్న చోట రాతి, ఒక రాతి వరకు యువతలకు విభజన చేసుకుంటే శివరాతి అవుతుంది. శంకరుడికి, శివుడికి ప్రియమైనటువంటి, ఆప్తుడైనటువంటి కుబేరుడు అని అర్థం. కుబేరుని వంటి శ్రిత జీవనంలో ఒక జీవన ఇటు కలుపుకుంటున్నాం. శ్రిత జీవన, ఆశ్రితులైనటువంటి, ఆశ్రితులకు జీవనమైన వాడు అని. ఆశ్రితులకు జీవనమైనటువంటి వాడు. అలాగే జీవ, 2వ జీవనంలో జీవ వరకు తీసుకున్నాం. జీవ అంటే బృహస్పతి వంటి అని. నయాత్మ, నీతియుక్తమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు అని. బాంధవ ధవ, ఈ ధవ 2 ధవాల్లో ముందున్నటువంటి బాం కలుపుకొని బాంధవ అయింది. ఆత్మ బాంధవ, ప్రాణ స్నేహితులైనటువంటి ధనరాజి, ధవరాజి బాంధవ ధవరాజి అంటే రాజుల యొక్క సముదాయం చేత రాజిత, ప్రకాశింపబడినటువంటి పదములు కలిగిన వాడా అని. బృహస్పతి వంటి నీతియుక్తమైనటువంటి బుద్ధి కలిగిన వాడా, ప్రాణ స్నేహితులైనటువంటి రాజుల సముదాయం చేత రాజిత, ప్రకాశింపబడినటువంటి పదములు కలిగిన వాడా, స్థానము కలిగిన వాడా అని చెప్పాలి. అలాగే వరద, కోరికలను తీర్చేటువంటి వాడు, కోరికలను ఇచ్చేటువంటి వాడు అని వరదుడు. అలాగే వర శ్రేష్టమైనటువంటి ధీర,
ధీర అంటే పర్వతం అని అర్థం ఉంది. పర్వతం అంటే ధీరుడు అని, ధైర్యం కలిగిన వాడు అని. పర్వతం వంటి ధైర్యం సాధారణంగా ధైర్యానికి పర్వతాన్ని పోల్చుతారు. అందువల్ల ఇక్కడ పర్వతం వంటి ధైర్యం కలిగిన వాడు అని చెప్పాలి. ధీరో విదుషీ శైలేపి, ధీరో విదుషీ శైలేపి సముద్రే ధైర్యేచ అని ఇలా ధైర్యం అది చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ అర్థాలు. ధైర్యం అంటే ఇక్కడ ధీర అనగానే పర్వతం అని చెప్పచ్చు. పర్వతం అంటే ధైర్యం కలిగిన వాడు అని. అలాగే దీనవన, దీనుల్ని రక్షించేటువంటి వాడు, లేదు దీనులు అనేటువంటి వన అరణ్యానికి వసంతం వంటి వాడు, వసంతుని వంటి వాడు. దీనులు అనేటువంటి అరణ్యానికి వసంతం వంటి వాడు అని. అలాగే సంతత సునందన నందన, వసంత అయింది, సంతత సునందన. సంతత ఎల్లప్పుడూ కూడా, సునందన మంచి సంతానము అని. మంచి సంతానం యొక్క నందన సంతోషం కలిగిన వాడు అని. సంతానాలు సాధారణంగా ఈ సప్త సంతానాలు అని చెప్పి అంటూ ఉంటాం. అందులో కుర్తి ఒకటి, వనం ఒకటి, తటాకం ఒకటి, ఇలా సప్త సంతానాలు ఉన్నాయి. అలాగే భాను గౌరవరవ. ఇక్కడ భాను అంటే సూర్యుడు, భాను అంటే కిరణాలు కాంతులు అని కూడా. అంటే సూర్యుని వంటి కాంతులు గలవాడా అని భాను అంటే. భాను అంటే భాను సూర్యుని వంటి కిరణాలు కలిగిన వాడు అని. గౌరవరవ, గౌరవము అంటే గురుత్వము, రవ అంటే ధ్వని. గౌరవరవ గురుత్వమైన ధ్వనుల యొక్క కాండ సముదాయం. కాండద అన్నాడు కదా, కాండ సముదాయంలో కాండద మేఘం వంటి వాడు అని. కాండద అంటే మేఘం అని అర్థం. కాండద మేఘం వంటి వాడు అని. నిరంజనము అంటే దోషరహితమైంది, రంజనము అంటే రంజించేటువంటి వాడు అని. రంజన దోషరహితమైన రంజించునట్టి అని. కాయజ, కాయ అంటే శరీరము, కాయజ అంటే మన్మధుడు అని. కాయజుడు, ఆత్మజుడు, ఇలా భావజుడు ఇలా చెబుతాం కదా. అందువల్ల కాయజుడు అన్నా కూడా మన్మధుడు అన్నాడు, మన్మధుని వంటి వాడు అన్నాడు. శరీరంలో అంటే ఆకారంలో మన్మధుని వంటి వాడు అన్నట్టుగా. ఇలా ఈ కృతి భర్త అయినటువంటి సీతారాం భూపాలని ఈయన పొగిడాడు ఈ ఆశ్వాసాంత పద్యంలో. ఆయన ఎలాంటి వాడు అంటే శుభమైనటువంటి శంకరునికి ఆప్తులైన కుబేరుని వంటి వాడట, అలాంటి ఈవి కలిగినటువంటి వాడట. అలాగే ఆశ్రితులైనటువంటి వాళ్ళకి జీవనమైన వాడు. అలాగే బృహస్పతి వంటి నీతియుక్తమైన బుద్ధి కలిగిన వాడు. అలాగే ఆత్మబాంధవుడు, ప్రాణ స్నేహితులైనటువంటి వాళ్ళందరికీ కూడా మరి స్థానం అయినటువంటి వాడు, ప్రకాశింపబడిన స్థానం అయినటువంటి వాడు. అలాగే కోరికలనిచ్చేవాడు, వరద అన్నాడు. శ్రేష్టమైనటువంటి పర్వతం వంటి ధీరోదాత్తత, ధైర్యం కలిగినటువంటి వాడు అన్నాడు. అలాగే మరి దీనులనే అరణ్యానికి వసంతం వంటి వాడు అన్నాడు, వసంతుని వంటి వాడు అన్నాడు. ఎల్లప్పుడూ కూడా మంచి సంతానం యొక్క సంతోషం కలిగినటువంటి వాడు, సూర్యుని వంటి కాంతులు కలిగినటువంటి వాడు, గొప్ప ధ్వనుల యొక్క సముదాయమునలో మేఘం వంటి వాడు అని. సాధారణంగా మేఘాలు ధ్వనిస్తాయని కదా. అలాగే దోషాలు లేకుండా రంజించేటువంటి వాడు అని. అలాగే మన్మధుని వంటి వాడు కూడా శరీరం ఇలా ఆయన్ని పొగిడాడు. ఇదంతా కూడా
ఆశ్వాసాంత పద్యాల్లో సాధారణంగా కృతి భర్తల్ని పొగడటం ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం ఈయన కృతి భర్తను పొగుడుతున్నాడు. తర్వాత పద్యంలో ధామాతిభూతి సోమా సోమాత్మజ సూరసూర శుచికర ధామా ధామాకర ధన సోమా సోమాత్మజ భూరి భూరి సుందరధామా. ఇది కూడా కుడేడంగా అలాగే ఉంది. ధామాతిభూతి సోమ సోమాత్మజ సూర సూర శుచికర ధామ ధామాకర ధన సోమ సోమాత్మజ భూరి భూరి సుందర ధామ. ఇక్కడ కూడా ధామాతో మొదలు పెట్టాడు, చివర మళ్ళీ ధామా దగ్గర ఆగాడు. ధామా అతిభూతి. ఇక్కడ మిక్కిలి ఐశ్వర్యంతో ప్రభావవంతమైనటువంటి ఈశ్వరుని వంటి వాడా ధామాతిభూతి సోమ. ధామాతిభూతి సోమ అంటే ప్రభావమైనటువంటి అధికమైన ఐశ్వర్యం కలిగినటువంటి ఈశ్వరుని వంటి వాడా. తర్వాత ప్రభావవంతమైనటువంటి అధిక ఐశ్వర్యమునందున ఈశ్వరుని వంటి వాడా. సోమాత్మజ. సోమాత్మజ అంటే శివుని కొడుకైనటువంటి కుమారస్వామి. అటువంటి శూర సాహసము కలిగినటువంటి వాడా. శూర శుచికర. శూర శుచికర అన్నప్పుడు సూర్యుని వంటి కిరణాలతోటి ఉన్నటువంటి వాడు, పవిత్రమైన కిరణాలు కలిగినటువంటి వాడా అని. పవిత్రమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడా అని. ధామ ధామాకర. ధామ గృహమున కాంతి గలవాడా ధామ అంటే. శుచికర ధామ. తర్వాత ధామ గృహమునకు ఆకర ఆధారమైనటువంటి ధన సోమ ద్రవ్యమునందున కుబేరుని వంటి వాడా అని. సోమ అంటే ఇక్కడ కుబేరుడు అనే అర్థం కూడా చెప్పాడు. కుబేరుని వంటి వాడు ధనంలో అని. సోమాత్మజ. సోమాత్మజ అంటే కుబేరుని కొడుకైనటువంటి నలకూబరుడు. ఆయన వలె భూరి భూరి సుందర ధామ. చాలా ఎక్కువైనటువంటి బంగారం వంటి శరీరం కలిగినటువంటి వాడు అని. బంగారం అనేది కాంతికి కూడా విలువకు కూడా, కాబట్టి ఇక్కడ బంగారంతో పోల్చాడు ఆయన. భూరి సుందర ధామ అంటే అది. ఇలా మొత్తం మీద ఆయన్ని కుబేరుడితో పోలుస్తూ చెప్పాడు. అలాగే కుమారస్వామితో కూడా పోల్చాడు. కుమారస్వామి లాగా సూర్యుడు అన్నాడు, సాహసవంతుడు అన్నాడు. అలాగే సూర్యుని కిరణాల వంటి కాంతి కలిగినటువంటి వాడు అన్నాడు. అలాగే కుబేరుని కుమారుడు అయినటువంటి నలకుబరునిలాగా చక్కని కాంతి కలిగినటువంటి శరీరం కలిగిన వాడు అని చెప్పాడు. ఇలా ధామాతిభూతి సోమ సోమాత్మజ సూర సూర శుచికర ధామ ధామాకర ధన సోమ సోమాత్మజ భూరి భూరి సుందర ధామ. ఇలా ఈ కందపద్యం సాగింది. సాధారణంగా ఈ ఆశాశాంతాల్లో రకరకాల ఛందస్సులో పద్యాలు చెప్పడం సహజం. ఇక్కడ ఉత్సాహంలో చెబుతున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు వచ్చిన 2 పద్యాలు చెంపకమాల కందమే. ఇదిగో ఈ పద్యం ఉత్సాహ వృత్తంలో ఉంది. సురభి సురభి రాజ రాజ సూను సూను దానద సరస సరస ధర్మ ధర్మ జాత జాత రూపరు పరమ పరమ ధిషణ ధిషణ భాను భాను తాచ్యుత శరధి శరథి తార తార చంద్ర చంద్ర సదృశ సద్యశ. ఇది ఉత్సాహ వృత్తం. చదివే తీరు కూడా అలాగే ఉంటుంది. సాధారణంగా ఏ యుద్ధాల్లోనో వాటిల్లోనో వీటిల్లోనో ఉత్సాహం వాడుతూ ఉంటారు. లేకపోతే ఇదిగో ఇట్లాంటి ఆశాశాంతాల్లో ఈ ఉత్సాహ వృత్తాలను వాడుతూ ఉంటారు. సురభి సురభి రాజరాజ సూను సూను దానద. సురభి సురభి రాజరాజ సూను సూను దాన దా. దానంలో కామధేనువుని అలాగే సూర్యుని కొడుకైన కర్ణుణ్ణి కూడా అధిగమించిన వాడు అని.
అధిగమించిన వాడు, అలాంటి దానాలు చేస్తాడు అని. ఎలా? సురభి అంటే ఆవు, కామధేనువు. సురభి, రెండు సురభులు ఉన్నాయి. మొదటి సురభికి మనోహరమైన అని చెప్పాలి, రెండో సురభికి కామధేనువు అని. కామధేనువును సురభి సురభి అంటే. రాజరాజ అంటే కుబేరుణ్ణి, సూను సూను అంటే కర్ణుణ్ణి, సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి కర్ణుణ్ణి అని. దానదా, ఈ దానంలో ఛేదించేటువంటి వాడు అంటే అధిగమించేటువంటి వాడు అని అర్థం చెప్పాలి. ఇలా దానాలు చేస్తాడు అని. సరస సరస ధర్మ ధర్మ జాత జాత రూపరు. ఇక్కడే ఉన్నది సరస సరస, రసయుక్తమైనటువంటి. సరస అన్నప్పుడు రసయుక్తమైన అని చెప్పాలి. రెండు పరిహాసము, సరసం కలిగినటువంటి వాడు అని. సరస సరస, సరస సరస, సరసం, పరిహాసం కలిగినటువంటి వాడు అని. ధిషణ ధిషణ, ధిషణ అన్నప్పుడు బుద్ధి, బుద్ధిర్మనీషా ధిషణ ధీ ప్రజ్ఞా సేముషీమతి అని. ఈ ధిషణ కలిగినటువంటి వాడు. ధిషణ ధిషణ, ఓ ధర్మధర్మ. ఓకే, సరస సరస ధర్మధర్మ. ధర్మధర్మ అంటే న్యాయం. మొదటి ధర్మానికి ఏమో న్యాయం అని, ధర్మజాతాన్ని విడగొట్టుకోవాలి రెండోది. అప్పుడు యమనందనుడైనటువంటి ధర్మరాజు వంటి వాడు అని. ధర్మంలో ధర్మరాజు వంటి వాడు అని. ధర్మజాత. అలాగే జాతరూప, జాతరూప అన్నప్పుడు బంగారం వంటి చక్కని రూపరమ కలిగినటువంటి వాడు అని. జాతరూప రూపరమ. రూపరమ కలిగిన వాడు అంటే ఆకారంలో మంచి ఆకార సంపద కలిగినటువంటి వాడు అని, వర్ణ సంపద కలిగినటువంటి వాడు అని చెప్పాలి. రూపం అలాంటిది అని. రూపరమ. పరమధిషణ ధిషణ. ఇక్కడ పరమధిషణ అంటే ఉత్కృష్టమైనటువంటి, గొప్ప అయినటువంటి. ధిషణ, బృహస్పతి వంటి బుద్ధి కలిగినటువంటి వాడు. ధిషణ, మొదటి ధిషణ అనే దానికేమో బృహస్పతి అని, రెండవ ధిషణ అనే దానికి బుద్ధి కలిగిన వాడు అని చెప్తున్నాం. ధిషణ అన్నప్పుడు బృహస్పతి వంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అలాగే భానులో భానుభా వరకు విడగొట్టుకుంటే నువ్వు తర్వాత దాన్ని కలపచ్చు. భానుభా, సూర్యుని వంటి కాంతి కలిగిన వాడు. భా అంటే కాంతి, భాను అంటే సూర్యుడు, సూర్యుని వంటి కాంతి కలిగిన వాడు భానుభా. అలాగే నుత అచ్యుత, నుత కొనియాడబడినటువంటి, అచ్యుత విష్ణుమూర్తి కలిగినటువంటి వాడు. శరథి, ఇక్కడ శరథి అంటే సముద్రం, శరథి అంటే అమ్ముల పొది కలిగినటువంటి ఈశ్వరుని వంటి అన్న. శరథి సముద్రమును, అలాగే అమ్ముల పొది కలిగిన ఈశ్వరుని వంటి. అలాగే ఎన్ని చెబుతున్నాడో చూడండి, ఇక్కడ చాలానే ఉన్నాయి. శరథి. తార అంటే వెండి. ఇక్కడ తార అన్నప్పుడు రెండో తారకి ముత్యం. మొదటి తార వెండి, రెండో తార ముత్యం. చంద్ర అంటే కర్పూరం, చంద్ర అంటే చంద్రుడు. ఇవన్నీ తెల్లగా ఉన్నాయి. శరథి, తార, చంద్ర ఇవన్నీ కూడా అంటే ఆయన చూస్తున్నవి వెండి కానీ, ముత్యం కానీ, కర్పూరం కానీ, చంద్రుడు కానీ. అలాగే సత్ అన్నప్పుడు నక్షత్రాలు, కాంతి కలిగినటువంటి, తెల్లని కాంతి కలిగినవి. ఇలాంటి కీర్తి కలిగినటువంటి వాడు అని. అదిగో ఈ కృతిభర్తకి ఇంత విశేషణాలు ఉన్నాయి. ఆయన ఇంత తెల్లని కీర్తి కలిగిన వాడు అని చెప్పడానికి ఇక్కడ శరథి, తార ఇవన్నీ చెప్పుకుంటూ, చంద్ర, సత్ ఇవన్నీ చెప్పాడు. ఇలా ఈ పద్యం సాగింది. ఇది ఉత్సాహం. ఇక తర్వాత నను సాగినట్లు, ఆశాసంతలు అయిపోయిన తర్వాత ముగింపులోకి వచ్చారు ఈయన. నన్ను సాకినట్లు
మాతను పితను సాకనాగవకాశము లభించనట్టి రుణము సాంబమూర్తి వర ప్రసాదంబుగని తన ననిశమున్ ధ్యానింపనట్టి రుణము విశ్వకర్మాన్వయ ఆవిర్భూతినై కుల వ్యాపారములు చేయనట్టి రుణము తావగాస్థాన విద్వత్ కవినైన భవదర్థంబు అనుభవించునట్టి రుణము తీర్చుకొనుటకు కాశీవతి అను నేను తల్లిదండ్రుల పేర్కొని దర్పగారి కథను శిల్ప చమత్కృతి కలుగగూర్చి తమకు కూతునిచ్చినాడ గద్వాలరేడా. గద్వాలరేడుకి ఈ కావ్యాన్ని కృతినిచ్చానంటున్నాడు. దర్పగారి కథ అన్నాడు. శివుని కథ. దర్పకుడు అంటే మన్మధుడు, మన్మధుని యొక్క శత్రువు దర్పకారి, ఆయన సంహరించినటువంటి శివుడికి సంబంధించిన కథ అని ప్రధానంగా చెప్పాడు. దర్పకారి కథను శిల్ప జమత్కృతి గలుగగూర్చి తమకు కృతినిచ్చినాడ గద్వాలరేడా. తన గురించి ఏం చెప్పుకున్నాడంటే ఒక 4 వాక్యాలు చెప్పాడు ఇక్కడ. నన్ను సాకినట్లు తను పితను సాక నాకు అవకాశము లభించనట్టి రుణము. సరే, ఆయన తండ్రి చిన్నతనంలో చనిపోయినట్టు, అందువల్ల తండ్రికి సేవ చేయలేనటువంటి పరిస్థితి అన్నాడు ఒకటి. సాంబమూర్తి వర ప్రసాదంబుని తన ననిశమున్ ధ్యానింపనట్టి రుణము. శివుని యొక్క వరప్రసాదం. ఆయన ఎప్పుడో ఒకసారి ఏదో బావిలో పడిపోయి ప్రాణాలు పోయే సమయంలో ఎట్లాగ బయటపడ్డాడు. తన అనిశమున్ ధ్యానింపనట్టి రుణము. ఆయన వల్ల బతికినటువంటి వాడై తాను మళ్ళీ అనునిత్యం ఆయన్ని ప్రార్థించలేదు అని ఒక తపన పడుతున్నాడు. అలాంటి రుణం ఒకటి ఉన్నది అని. రుణ ఏ రుణమైనా సరే ఆ రుణాల నుంచి విముక్తి పొందడానికి ఇదిగో ఇలాంటిది చెప్పాడు ఆయన. విశ్వకర్మాన్వయ ఆవిర్భూతినై కుల వ్యాపారములు చేయనట్టి రుణము. విశ్వకర్మనై పుట్టి విశ్వకర్మలకు ఉండేటువంటి పంచవృత్తుల్ని చేయలేకపోయాను అనేటువంటి ఒక ఆ రుణం తీర్చుకోలేకపోతున్నాను అని. విశ్వకర్మాన్వయ ఆవిర్భూతినై కుల వ్యాపారములు చేయనట్టి రుణము. అదిగో అటువంటి కుల వ్యాపారాలు చేయలేని రుణము. ఇక 4వది తావగా ఆస్థాన విద్వత్ కవినై భవదర్థంబ అనుభవించునట్టి రుణము. ఇదిగో మీ ఆస్థాన కవినై మీ ధనాన్ని నేను ఈ రకంగా పొందడం అనేటువంటిది చూసారా, ఆ రుణం కూడా. ఈ రుణాలన్నీ తీరడానికి గాను కాశీపతి అనే నేను ఇదిగో ఇలాంటి కావ్యాన్ని ఒకదాన్ని రాసి మీకు కృతివర్తగా అప్పచెబుతున్నాను అన్నాడు. అమరగ పెక్కుమంది గని. ఇక్కడ ఇంకో విషయం చెప్పాడు ఏంటంటే, చాలా మంది ఇంత కఠినంగా ఉంది కదా, ఇది ఎవరికి అర్థమవుతుంది, ఇది ఎందుకు అని చెప్పి అంటారనే ఉద్దేశంతో ఆయన ముందుగానే చెబుతున్నాడు. అమరగ పెక్కుమంది గని అర్థముగాదను నీదు త్రియర్థికావ్యము గల లాభమేమి అని. అది ఇలాంటిగా త్రియర్థికావ్యం ఎవడికి అర్థం కాదు కదా, ఇది రాసి ఏమి లాభం అని. అల్పులు బల్కుదురు అగ్రజాతి వజ్రమును దరిద్రులెల్ల గొనజాలుదురే. దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు చూడండి. ఇట్లా అల్పులు మాట్లాడతారు ఈ మాట. అగ్రజాతి వజ్రాన్ని దరిద్రులెల్ల కొనజాలుదురే, కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు నా పుస్తకాన్ని చదవలేరు అని చెప్పటమే. తమబోటి సార్వభౌమరులు తానికై కొనరే. మీలాంటి సార్వభౌములే కదా దాన్ని కొనుక్కునేది, తీసుకునేది. మా కృతిని అట్లే బుధులు గ్రహింపరే. నా కృతిని ఆ విధంగానే పండితులు గ్రహిస్తారు, సాధారణమైన జనులు గ్రహించలేరు అని చెప్పడం. అంత దిషణాకరం అంటారే అది. అతి చిత్రంబులకు ఆటపట్టన మహాత్రియర్థి ప్రబంధంబనన్ ప్రతిపద్యంబు రసాస్పదంబగునన్ భాసిల్లుతున్నట్టి మత్కృత సారంగధరీయమున్గొనుము పూర్తించేసి అర్పించి తింతత గద్వాల పురీశ ముష్టిబలి సీతారామ భూపాలక. ఇదిగో సీతారామ భూపాలకుడు గద్వాల సంస్థానాధీశుడు, ఆయన్ని ఈ పుస్తకాన్ని తీసుకోమంటున్నాడు. అతి చిత్రంబులకు ఆటపట్టు, చిత్రకవిత్వానికి ఆటపట్టు, అతి చిత్రం. మహా త్రియర్థి ప్రబంధము, త్రియర్థి కావ్యం, ప్రతిపద్యము రసాస్పదము, పైగా అలా భాషిల్లునట్టి మత్కృత సారంగధరీయమును కొనుము పూర్తిని చేసి అర్పించి తిన్ అన్నాడు. ఇక ఈ త్రియర్థి కావ్యము అతి వైచిత్ర్యంబు. ఎవరైనా పఠన చేసినా విన్నను, ఎవరైనా చదివినా విన్నా, శ్రీ త్ర్యంబకుడు గావుత
ధాత్ర ఆరోగ్య ఆయురార్థతది సంతతులు. ఆయురారోగ్యాలను ఇస్తారయ్యా ఈ కావ్యాన్ని ఎవరు విన్నా కూడా అని. ఎవరు? త్రెద్ధి కావ్యమును వైచిత్ర్యం కలిగిన దాన్ని ఎవరేనీ పఠన చేసినా విన్నా శ్రీ త్ర్యంబకుడు, త్ర్యంబకుడు శివుడు ఈడు ఏమిస్తాడైనా ఆరోగ్య ఆయుర అర్థ సంతతి, ఇవన్నీ కూడా అర్థము, ఆయుష్, సంతతి, ఇలాంటివన్నీ కూడా శుభాలన్నీ కూడా ఆయన ఇస్తాడు అని. ఇది ఫలిత కావ్యఫలం. మంగళంబగునిదు సామ్రాజ్యమునకు మంగళంబగుని కుటుంబమునకు మంగళంబగు నీకు నీ మహిమలకును తాన దానజిత కల్పభూ జగద్వాల రాజా. అదిగో మంగళము నీకు, నీ సామ్రాజ్యానికి మంగళం, నీ కుటుంబమునకు మంగళము, నీ మహిమలకు మంగళము, ఇలా శుభాన్ని చెప్పి దాన జితకల్ప భూజగద్వాల రాజా, ఆయన కర్త, ఈ పుస్తకానికి భర్త ఆయన. ఆయన్ని ఒక్కసారి తలుచుకున్నాడు అనమాట. దాన జితకల్ప భూజ, కల్పభూజం, కల్పవృక్షం, దానాలకి దానం చేయటానికి వాటికి ఆయన ఒక పెద్ద కల్పవృక్షం లాగా గద్వాల రాజుని చెబుతున్నాడు మన కవి. ఇలా ఈ పుస్తకానికి మంగళం. స్వస్తి. త్రెద్ధి కావ్యం సంపూర్ణమైంది. సాధారణంగా ఏంటంటే ఇటీవల కాలంలో ఇప్పుడు చూస్తున్నంతలో త్రెద్ధి కావ్యాలు రావడం అరుదు. ఇది కూడా ఎప్పుడో చాలా కాలం క్రితం, ఒక 100 ఏళ్ళు అయి ఉండొచ్చేమో. ఇది వచ్చి 1947లోనే ఇప్పుడు రాశారు అనుకున్నాం కదా దీన్ని. చాలా కాలం అయింది దీన్ని రాసి కూడా. ఇప్పుడైతే దాదాపు 70-75 ఏళ్ల క్రితం ఎప్పుడో రాసిన కావ్యాలు ఇవి. ఇప్పుడైతే అలాంటి కావ్యాలు వస్తున్న దాఖలాలు ఏం లేవు. పద్యమే చాలా తక్కువగా రాస్తున్నారు. అందులోనూ ఇంత జిగిబిగి ఉన్నటువంటి సాహిత్యం మనం చాలా అరుదుగా చూస్తున్నాం. కాబట్టి ఈ కావ్యం అద్భుతమైనటువంటి కావ్యంగా మనం చెప్పుకోవాలి. గతంలో ద్వ్యర్థులు చాలా చూసాం, ఇది త్రెర్థి. అది మరి సారం కలిసిన పోకూరి కాశీపత్య అవధానాలకే చెల్లిందని చెప్పి అనుకుంటూ ఈ కావ్యాన్ని పూర్తి చేశామని చెబుతున్నాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం ధారావాహిక ప్రసంగంలో పూర్తి చేసినందుకు శ్రీ రత్న శర్మ గారికి కృతజ్ఞతలు. నమస్తే.